అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే చిత్తూరులోని పర్యటించడం జరిగింది. ఎర్రచందనం దొంగల్ని అంటే శ్రీశైలం అడవుల్లోని చాలా ప్రత్యేకంగా దొరికే ఈ ఎర్రచందనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొత్తం 4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ అందులో 2 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కాలినడకల ద్వారానే ఆయన పరిశీలన చేసుకుంటూ ఈ ఎర్ర దొంగల్ని అన్నట్లని పరిశీలిస్తూ అందులో కూడా మనకి రకాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చూపించేదాకా కూడా అంటే సౌండ్ కూడా చేస్తాయి. ఇవి విదేశాల్లో ఎక్కువగా చైనా, జపాన్ లాంటి దేశాల్లోని ఔషధాలకు లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి తయారు చేస్తారా అనే పాయింట్ మనకి తెలియదు. అది మనకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలిసింది. అయితేనే గత 5 సంవత్సరాల్లో కూడా చాలా అంటే చాలా దారుణంగా కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పినట్టుగానే ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లింగ్ జరగడం జరిగిందనేసి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మనకు చెప్పడం జరిగింది. ఎంతలాగంటే మన దగ్గర నుంచి కొట్టేసిన దొంగల ద్వారా కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక అటవీ శాఖ లాభపడేంత లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది అనేది మనం కళ్యాణ్ గారి మాటల్లోనే విన్నాము. అంతేకాకుండా కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. మనకు సంబంధించిన శాండిల్వుడ్స్ ఏవైతే నేపాల్కి వెళ్ళిపోయినాయో మన ప్రభుత్వం, మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కంట్రీ టు కంట్రీ సంబంధించి దీనికి కొన్ని విశేషమైన అధికారాలు ఉంటాయి. మాట్లాడుకుని మళ్ళీ వెనక్కి తెప్పించుకోవచ్చు. అలాగే ఆ ప్రాసెస్ని స్టేట్ టు స్టేట్ కూడా ఉండేలాగా ప్లాన్ చేసి మనం గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి, అలాగే కర్ణాటక నుంచి కూడా చాలా మొత్తం వెనక్కి తీసుకురావడం జరిగింది. అంతేకాదు కళ్యాణ్ గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటి, ఇక్కడ మొత్తం 4 కింగ్ పిన్స్ ఉన్నారు, వాళ్ళు మేము కనిపెట్టాం. త్వరలో వాళ్ళకి సరైన శిక్షలు ఉంటాయి, ఆ శిక్షలు తప్పకుండా వేస్తాం. ఈలోగా ఈ చెట్టులు కొట్టే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కూలీలుగా వచ్చి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి మీ స్థానికంగా ఉన్న మీ అధికారుల్ని, మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలని లేకపోతే కలెక్టర్లని కలిసి వేరే ఉపాధిని ఎత్తుక్కోండి. ఆపరేషన్ కగార్ లాగా మేము కూడా ఒక ఆపరేషన్ చేపట్టి ఒక 9 లేదా 1 ఇయర్లో మేము క్లియర్ చేసేయగలము. అంత స్ట్రింగ్జెంట్ యాక్షన్ తీసుకునే పద్ధతిలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. యాక్షన్ ప్లాను. సో దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే అటు షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కళ్యాణ్ గారు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా కనబడుతుంది. అది మరి ఫ్యూచర్లో ఏమవుద్ది అనేది విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ ఇంకొక విషయం తెలిసి వచ్చింది. అదేమిటంటే ఒక నాయకుడు కరెక్ట్గా ఒక అంశాన్ని ప్రజల్లోకి చొప్పించి దాని యొక్క విశిష్టతను కరెక్ట్గా ప్రజలకు తెలిసేలా చేసి దాని మీద అవగాహన కల్పించి ప్రజల్నే ఒక శక్తివంతులుగా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తివంతులుగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా చిత్తూరు జిల్లా అప్పనపల్లిలో అక్కడ కొంతమంది ఎర్రచందనం దొంగతనం చేస్తున్నారని అటవీ శాఖకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఒక వ్యాన్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటే అది పోలీసులకు తెలిసి అది గ్రామస్తులందరికీ తెలిసేలాగా ప్లాన్ చేశారు. అది గమనించిన గ్రామస్తులు ఆ వ్యాన్ని పసిగట్టి ఇటు పోలీసుల నుంచి పారిపోతున్న వ్యాన్ పసిగట్టిన ప్రాసెస్లో అందులో ఉన్న 2 వ్యక్తులు పారిపోయారు. డ్రైవర్ కూడా ఆ వ్యాన్ని పక్కన పార్క్ చేసి అతను కూడా పారిపోయేంత పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు తిరగబడితే
ఆ ఎర్రచందనం దొంగల్ని కాపాడుకోవడం జరిగింది. మొత్తం అందులో 10 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా అభినందించారు ఆ గ్రామస్తుల్ని. చాలా ఆనందం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు ఇప్పుడు మనకి స్ట్రింగ్గా చూపించారు ఈ వీక్లో. ఒకటి, ఎర్రచందనం మీద తన యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. అలాగే అటవీ భూముల ఆక్రమణలోని కింగ్ పిన్స్ని అంటే పెద్ద వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ద్వారా కింద ఉన్న వ్యక్తుల్ని లో చేసి దానికి సంబంధించిన తన చిత్తశుద్ధిని చూపిస్తూ అటవీ సంపదని, ఎర్రచందన సంపదని కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా పెద్ద యుద్ధమే మొదలుపెట్టారని చెప్పచ్చు. ఈ యుద్ధంలోనే ఏమవుతుంది, చివరికి పరిష్కారం ఏమవుతుంది, దీని రిజల్ట్ ఏంటనేది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.